గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి విన్నపమించుకునేది ఏంటిది సార్ అని నన్ను ఆయన అడిగినా కూడా నేను చెప్పేది ఏంటంటే 25 సంవత్సరాలుగా నేను ఈ కాలనీలోనే ఉంటాను. నాకు ఎలాంటి కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎలాంటివి కూడా నాకు రాలేదు. నాకు అసలు ఇల్లు లేదు, జాగా లేదు. నేను దారురాలుగా నాకు అర్హత లేదా అనేది నేను ముఖ్యమంత్రి సార్ గారిని అడుగుతాను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 ఇయర్ పూర్తయింది కదా. ఈ సందర్భంగా 6 గ్యారెంటీలని ప్రకటించిన ప్రభుత్వం 3 గ్యారెంటీలను ఆల్రెడీ అమలు చేస్తుంది. ఏది? ఒకటేమో ఉచిత బస్సు, ఇంకోటి గ్యాసు, ఇంకోటి వస్తే వేరే పథకం ఒకటి. ఇట్లాంటి పథకాలను అమలు చేస్తుంది. మరి ఈ క్రమంలో మీరు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పట్ల మీ స్పందన ఎట్లుంది? కాంగ్రెస్ పార్టీ పాలన పరమ దరిద్రంగా ఉందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇప్పుడు ఇంతకుముందు లీస్ట్ ఒకటి వచ్చింది, ఇందిరమ్మ ఇల్లులు అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు. తర్వాత ఏమంటున్నారంటే ఇప్పుడు కొత్త లిస్ట్ పెట్టారు. అందరూ కొత్త లిస్ట్ పెట్టి పాత వాళ్ళందరినీ తీసేసారు. లేని వాళ్ళకే జాగ ఉన్నోళ్ళకు కూడా అవి పెట్టేళ్ళు లేవని చెప్పేసి పెట్టి కూడా మళ్ళీ కొత్తగా ఏదో డ్రామా ఆడడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చి మాకు ఇప్పుడు వద్దు, ఇప్పుడు లేని వాళ్ళకి వేయండి అని చెప్తున్నారు. అదేదో పెట్టే ముందే చేసుకుంటే బాగుండు కదా. పాత లిస్ట్ ఉంది, ఆ పాత లిస్ట్ తీసుకురాలి. ఇప్పటివరకు తీసుకురాలి. ఇవ్వమని చెప్పినాం, అధికారులను కూడా ఇవ్వమని చెప్పినాం, వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పటివరకు ఈ అధికారులు కూడా సేమ్ సమాధానం చెప్తలేరు. ఈ పాలన కొత్తగా చేసేది కాదా? ఇంతకంటే దరిద్రంగా ఇంకెక్కడ ఉంటుంది? ఇంత దరిద్రంగా అంటే బస్సు ఫ్రీ కూడా అవసరం లేదు. ఎందుకు అవసరం? మళ్ళీ పేదలు మించే కదా తీసుకున్నారు. అవన్నీ నష్టాలే కదా ప్రజలు. అందరు లేడీస్ అంతా వేములవాడ, భద్రాచలం మళ్ళీ వాళ్ళ మీదనే భారాలు వేస్తున్నారు కదా. పోతున్నారు వాళ్ళ మీదనే భారాలు వేస్తున్నారు కదా. పేద ప్రజలకు ఏడు జరుగుతుంది? పేద ప్రజలకు జరగాలి న్యాయం. ఈడ ఇల్లు లేని వాళ్ళకు జరగాలి న్యాయం, జాగాలు లేని వాళ్ళకి జరగాలి న్యాయం. పేద ప్రజలు జరగాలి. ఉద్యోగులు కోట్లు ఆస్తున్న వాళ్ళు బస్సులో పోతే అందమేమి సార్? పేదోళ్ళకే పోవాలి సార్. ఈడ ఇల్లు రావాల్సింది కూడా ఉన్నోళ్ళకి కాదు, పేదోళ్ళకే రావాలి. మొన్న దరఖాస్తు పెట్టుకున్నప్పుడు కూడా ఉన్నోళ్ళు పెట్టకూడదు, లేనోళ్ళే పెట్టుకోవాలి. ఉన్నోళ్ళు కూడా పెట్టుకున్నారు. ఇలా ఉన్నోళ్ళు కూడా పెట్టుకొని ఇప్పుడు ఏదో కొత్తగా నటిస్తున్నారు. ఏంటంటే మాకు ఇప్పుడు వద్దు, మీరు వేరే వాళ్ళకి ఇచ్చుకోండి. నువ్వు లిస్టులు ఎందుకు పెట్టుకోవాలి? పేరు ఎందుకు పెట్టుకోవాలి? అర్హులకు కావాలంటావు, అంతేనా? ఓకే. మన న్యాయం ఏది జరగాలన్నా పేద ప్రజలకే జరగాలి సార్, వాళ్ళకి తప్ప వేరే ఎవరికి జరగవద్దు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.